హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి బర్త్డేకి అయితే నేను ముందు రోజు ఫ్రెండ్స్ గులాబ్ జామ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా రేపు బర్త్డే అన్నప్పుడు మనం ముందు రోజే గులాబ్ జామ్ తయారు చేసి పెట్టుకుంటే బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను గులాబ్ జామ్ కోసం అయితే గులాబ్ జామ్ పిండి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ పిండి అయితే తీసుకొని మంచిగా అయితే కలిపేసి ఒక 10-15 నిమిషాలు అయితే అట్లా పెట్టేశాను ఫ్రెండ్స్ పక్కకి. ఆ తర్వాత ఇక్కడ మంచిగా పంచదారతోనైతే పాకం అయితే తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మనకి గులాబ్ జాములకి పంచదార కావాలి కదా, సో నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్కి కావాల్సినంత పంచదార అయితే క్వాంటిటీ తీసుకొని నేను మంచిగా అయితే పాకం అయితే తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా బాబుది వచ్చేసి 21st ఫ్రెండ్స్ బర్త్డే, సో కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు ఏమిటి అనేది వీడియో మధ్యలోనైతే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఎందుకు చూడండి. ఇక్కడైతే నేను మంచిగా పంచదారకు కావాల్సిన వాటర్ కూడా క్వాంటిటీ వేసేసుకున్నాను. ఇక్కడైతే మంచిగా స్టవ్ అయితే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను అది బాగా మరిగిన తర్వాత పాకం అయితే బాగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ చిన్నగా ఇంకా గులాబ్ జామ్ అయితే తయారు చేసుకోవాలి. సో మా బాబు పుట్టినరోజు కోసమని నేనైతే గులాబ్ జామ్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈరోజు సండే కదా ఫ్రెండ్స్, నేను సండే అయితే ఈ వీడియోని అయితే మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజే ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఒక 1 అవర్ లోపల అయితే మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే మేము 21st బర్త్డే అయినా ఇంకా 21st మామూలుగా బాబుని రెడీ చేసేసి మంచిగా స్కూల్కి అయితే డ్రెస్ వేసేసి చాక్లెట్లు అన్నీ ఇచ్చి పంపించాను ఫ్రెండ్స్. కానీ మా ఆయన డ్యూటీకి వెళ్ళేసి ఇంకా 21st అయితే రాలేదు ఫ్రెండ్స్. 22nd ఆఫ్టర్నూన్ వచ్చాడనమాట. సో మేము 22nd మళ్ళీ బాబుకి అయితే కేక్ కట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఆయన లేకుండా మనం అయితే కట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఫాదర్ కూడా ఉండాలి కాబట్టి మంచిగా ఆయనేమో మీరు కట్ చేస్తారేమో కట్ చేయండి, నేను కావాలంటే కొనిచ్చి వెళ్ళిపోతాను డ్యూటీకి అన్నాడు. మేము లేదు, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే కేక్ కట్ చేస్తాంలే, అప్పుడే చేద్దాం బాబుది అనేసి అయితే చెప్పాము. మా బాబు కూడా డాడీ నువ్వు డ్యూటీ చేసారా 22nd కానీ కట్ చేసుకుందాంలే మనం ఇంట్లోనే అన్నాడు ఫ్రెండ్స్. అందుకే సో 22nd అయితే కేక్ కట్ చేస్తాం ఫ్రెండ్స్. కటింగ్ ఈరోజు 23rd అనమాట, సండే కాబట్టి ఇంక ఈరోజు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఇది కానీ నచ్చితే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గులాబ్ జాములు బాగా అయితే నూనెలో వేయించుతున్నాను ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకొని బాగా వేగాలి ఫ్రెండ్స్. అవి అప్పుడైతే బాగుంటాయి అన్నమాట, లోపల పిండి కూడా ఉండదన్నమాట. నిదానంగా అక్కడ చూడండి అటుపక్క అయితే ఇంకా మంచిగా సూప్ అయితే తయారైపోయింది. సారీ సూప్ కాదు ఫ్రెండ్స్, పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట పంచదారది. సో ఇంకా వేడివేడిగా ఇందులోంచి తీసేసి అందులో అయితే వేసేయాలి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా. సో 21st మార్నింగ్ అయితే మంచిగా తయారైపోతాయి. ఇది మధ్యాహ్నం చేశాను ఫ్రెండ్స్ నేను. 20 తేదీ మధ్యాహ్నం గులాబ్ జామ్ తయారు చేసి పెట్టాను. సో 21st మార్నింగ్ బాబుకి స్నానం చేపించి కొత్త బట్టలు వేసేసి మంచి గులాబ్ జామ్ అయితే తినిపించాను అనమాట. ఇంకా స్కూల్కి అయితే పంపించాను ఫ్రెండ్స్. అప్పుడు చూడండి ఇక్కడైతే మంచి గులాబ్ జామ్ అయితే తయారైపోయింది. ఇక్కడ అంట్లు అన్నీ పడిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా అవన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మంచి గులాబ్ జామ్ అయితే తయారైపోయింది అనమాట. ఇంకా అది ఒక 1 అవర్ 2 అవర్స్ కానీ అస్సలు మనం ఏమి అప్పుడే తినకూడదు ఫ్రెండ్స్. తర్వాత అయితే మంచిగా అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా ముందు రోజు కోసం అనేసి ఇంక ఈవినింగ్ చాక్లెట్లు అయితే ఇంక మా ఆయన అన్నీ ఇప్పించి రెడీగా కొనిచ్చి పోయినాడు కాబట్టి ఆ బాక్స్ ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ మా బాబు వద్దన్నాడు. ఎందుకంటే ఒక బాబు ఇంతకుముందు ఒక అట్లా బాక్సే తీసుకొచ్చాడంట. మిగిలినవన్నీ పిల్లలు కదా ఫ్రెండ్స్, ఇంక అందరూ రే నాకు కొనిరా అని అట్లా అంత క్లాస్ రూమ్లో గందరగోళం అయిపోయింటే ఇంకా పేరెంట్స్ అట్లా బాక్స్ తీసుకురావద్దండి, క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కరెక్ట్ తీసుకురండి, ఒక 10 ఎక్కువ తెచ్చుకోండి అంతే, ఇట్లా బాక్స్ తీసుకురావద్దండి అని చెప్పారంట ఫ్రెండ్స్. సో అందుకనేసి బాక్స్లో 100 ఏమో ఉన్నాయి. 100 కాకుండా 80 మెంబర్స్ అంటే నేను 90 పెట్టాను అవి పిల్లలకనేసి. టీచర్స్కి ఇవ్వడానికైతే మా బాబు కిట్ క్యాట్ తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆ కిట్ క్యాట్ బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. అందులో కూడా ఎన్నో ఉన్నాయని చెప్పారు వాళ్ళు. సో అవి కూడా స్టాఫ్ వచ్చేసి 40 మెంబర్స్ ఏమో ఉన్నారు మమ్మీ, టీచర్స్ వాళ్ళు సార్ వాళ్ళు అంతా అని చెప్పేసి సరే అనేసి 40 అంటే ఒక 50 పెట్టాను ఫ్రెండ్స్ అవి. ఎందుకంటే ఎవరైనా ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అట్లుంటే ఇలాంటివి ఇచ్చుకుంటారు కాబట్టి. సో ఇవి కూడా లెక్క పెట్టేసి అయితే మా బాబుకి అవి ఇవి సపరేట్ రేపటి కోసం అనమాట. 21st మార్నింగ్కి స్కూల్కి వెళ్ళడానికి నేను 20 ఈవినింగే ఇవన్నీ ప్రిపరేషన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా మంచిగా అయితే అన్నీ తీసి మా బాబుకి వేరే బాక్సులో పెట్టేసి అయితే మార్నింగ్ స్కూల్కి అయితే పంపించాను ఫ్రెండ్స్. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంతే కదా ఫ్రెండ్స్, మంచిగా చాక్లెట్లు ఇంతకంటే మన బర్త్డేలు ఏముండవు. సో ఇందులోనే చాలా సంతోషంగా గడిపాం ఫ్రెండ్స్. నాకు ఇదే చాలా ఫ్రెండ్స్, ఇంతే హ్యాపీనెస్, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, మిడిల్లోనే. చూడండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మా బాబుకి స్నానం చేయించేసి మంచి కొత్త బట్టలు అయితే వేశాను. ఇక్కడైతే మంచి గులాబ్ జామ్ అయితే తినిపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా బాబుకి గులాబ్ జామ్ తినిపిస్తూ
చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఈ గులాబ్ జామ్స్ చేసినవన్నీ నేను ఇక్కడ పాట కూడా పాడాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే హ్యాపీ బర్త్డే అని ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పాడతాను ఫ్రెండ్స్ నేను మా బాబుకైతే. చూడండి పాడేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సంజయ్, హ్యాపీ బర్త్డే టు యూ అనేసి అయితే ఇక్కడ పాడాను ఫ్రెండ్స్ నేను. గాడ్ బ్లెస్ యూ నాన్న అని ఆశీర్వదించాను. బాగా తల్లిదండ్రులు చెప్పే మాట విను, ఉపాధ్యాయులు చెప్పే మాట విను, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వు, పెద్దలు ఏం చెప్పినా ఎదురు చెప్పకు, పెద్దలు చెప్పిన మాట వింటే నీకు మంచి లైఫ్ ఉంటుంది అనేసి అయితే చెప్తుంటే మా బాబు సరే అన్నాడు ఫ్రెండ్స్ అక్కడ. ఇంకా వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని అయితే చెప్పాను. ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం మా బాబు బర్త్డే ఎలా జరుపుకున్నాము చిన్నగా సంతోషంగా అనేసి ఇక్కడ మా పాప కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసి బాగా చదువుకొని చెప్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 22nd ఫ్రెండ్ ఇది, అంటే సాటర్డే అనమాట. ఫ్రైడే బర్త్డే అయిపోయింది, ఇంక సాటర్డే అయితే కేక్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మనకు అందరు కలిసి ఉండి కేక్ కట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్. అందులో మరి ఫాదర్ లేకుండా మనం ఒక్కటైతే కట్ చేయలేము కాబట్టి సో మా ఆయన డ్యూటీకి వెళ్ళేసి 22nd వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇదైతే మా ఆయన మంచిగా అలా బెలూన్స్ అన్నీ డెకరేషన్ చేసేసాడు అక్కడ. ఏదో ఉన్నంతలో ఫ్రెండ్స్ హ్యాపీగా అయితే మా బాబుది అయితే బర్త్డే చేసాం ఫ్రెండ్స్. చూడండి సంజయ్ తేజ్ ఇంకా అందరైతే మంచిగా రెడీ అయిపోయాము. ఇంకా అక్కడ కేక్ పెట్టేసి ఇంకా బాబుకైతే కేక్ కటింగ్ 22nd సాటర్డే ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ చేసేసి మంచిగా బాబుకైతే మళ్ళీ ఒక్కసారి విషెస్ చెప్పాం ఫ్రెండ్స్ ఇది. సో అందుకే కేక్ కటింగ్ లేట్ అయింది కాబట్టి వీడియో కూడా పోస్ట్ చేయడం లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా. సో కాబట్టి నా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా పాప కూడా చాలా చాలా బాగా క్యూట్గా అనిపించింది ఫ్రెండ్స్. అసలు అలాంటివి రబ్బర్ బ్యాండ్లు మంచిగా హెయిర్వి అస్సలు పెట్టుకోదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఎన్ని ఉన్నాయి అలాంటివన్నీ కానీ అస్సలు పెట్టుకోదనమాట. ఇంక ఈరోజు పెట్టుకోమ్మా అంటే పెట్టుకునిందనమాట అక్కడ. చూడండి ఇంక మంచిగా హనీ కేక్ ఫ్రెండ్స్. ఇది 1 kg అయితే తీసుకొచ్చాడు మా ఆయన. సో ఇంకెందుకంటే పిల్లలకి కేక్ అంటేనే ఇష్టం కాబట్టి కొంచెం బర్త్డే అయిపోయిన తర్వాత కూడా తింటారనేసి మంచిగా తీసుకొచ్చాం ఫ్రెండ్స్. 1 kg అనమాట. ఇక్కడ చూడండి అదంతా మా ఆయన అయితే డెకరేషన్ చేశాడు. ఇప్పుడు కేక్ కటింగ్ చేసేసి హోటల్కి అయితే వెళ్ళేసి భోంచేసి రావాలి అని అయితే నేను అక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ చూడండి మా పాప చాలా క్యూట్గా అనిపించింది. అలాగే ఒక చిన్నగా ముద్దు పెట్టుకున్నాను అనమాట మా పాపని. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి కేక్ అయితే పెట్టేసాము. ఇంక ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ మా బాబు పాప మా ఆయన నేను అందరైతే లైట్లు ఆఫ్ చేశాను. ఇంకా అక్కడ మంచిగా చూడండి మా బాబు అయితే తనే వెలిగిస్తాను మమ్మీ నేను నేర్చుకుంటానని అయితే వెలిగించాడు ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాపీ బర్త్డే అయితే అందరూ పాట పాడుతున్నాం అనమాట క్లాప్స్ కొడుతూ. మనకి చిన్న చిన్న మూమెంట్స్ ఇవే కదా ఫ్రెండ్స్ ఆనందం. పిల్లలకి హ్యాపీ బర్త్డే చేయడం కానీ మా మ్యారేజ్ డే కానీ ఇలాంటివే ఫ్రెండ్స్. అంతే మా ఇంట్లో అకేషన్స్ అనమాట. బాగా చిన్నగా కానీ ఉన్న దాంట్లో కానీ హ్యాపీగా గడుపుతూ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తూ మంచిగా బయటికి వెళ్ళేసి అయితే తినేసి వచ్చి మేము ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం బాబుది కానీ పాపది కానీ మా మ్యారేజ్ డే కానీ ఈ 3 ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. చూడండి ఇక్కడ ఏదో చిన్న దాంట్లో కానీ అలా అందరు కొత్తగా డ్రెస్ తీసుకోవడము, తక్కువ బడ్జెట్లోనే ఎక్కువకేం పోం ఫ్రెండ్స్ అసలు. సో తక్కువలోనే ఉన్నంతలో కానీ డ్రెస్ తీసేసుకోవడము అందరూ. మా బాబు బర్త్డే అంటే అందరు రెడీ అవ్వాలి ఫ్రెండ్స్ అలా అనమాట. మా మ్యారేజ్ డే అన్నా కూడా పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకోవాలి అలా ఉంటుందన్నమాట. సో ఇలా చిన్న ఫ్యామిలీ చాలా హ్యాపీగా అయితే గడిపాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి కేక్ కటింగ్ చేసేసి మా ఆయన అయితే మా బాబుకి తినిపించాడు. ఇక్కడ నేను కూడా మా బాబుకి అయితే మా ఆయనకి డాడీకి తినిపించరా అనేసి అయితే ఒక చిన్న ముక్క కట్ చేసి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చిన్న ముక్క. ఇంకా అలా కట్ చేసి పెడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. పిల్లలు అయితే తింటూనే ఉంటారు కానీ వద్దు మమ్మీ అన్నారు. కేక్ అంటే అంత ఇష్టం ఫ్రెండ్స్ పిల్లలకి, ఎందుకో ఏమో కానీ తెలియదు. నా పిల్లలని కాదు ప్రతి పిల్లల్ని చూస్తాను కదా కేక్ అంటే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. అంత అనుబంధం ఏంటో ఆ కేకుకు పిల్లలకి అర్థం కాదు. కేకుతోనే కడుపు నింపుకోమంటే నింపుకుంటారు ఫ్రెండ్స్. అసలు అక్కడ పీసెస్ కట్ చేసి మేము పెడుతున్నాం కదా అలాగే తింటుంటాను అనమాట మా బాబు. చూడండి ఇక్కడ నాకు కూడా పెట్టేశాడు. సో ఇక్కడితో అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా హ్యాపీ బర్త్డే మా బాబుది అయితే సాటర్డే కేక్ కటింగ్ చేసేసాము. సాటర్డేనే ఇంక ఈవినింగ్ మంచిగా బయటకు వెళ్ళేసి అయితే భోంచేసి హోటల్కి వెళ్ళి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మంచిగా రెడీ అయిపోయి ఇంకా అందరూ బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మంచిగా లాక్ వేసుకొని ఇంటికి బయటకు వెళ్ళేసి భోంచేసి ఇంటికి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా పిల్లలైతే బాగా గొడవ పడతారు ఫ్రెండ్స్. మా పాప బాగా కొడుతుంది అనమాట అన్నయ్యని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య అల్లరి చేస్తాడని చెప్తుంది ఫ్రెండ్స్ అక్కడైతే మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా చీకటిగా ఉందన్నమాట బయట. ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ మంచిగా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మంచిగా అయితే ఇంకా తినేసి భోంచేసుకొని అయితే ఇంకా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇంటికి అయితే. ఇక్కడ మా ఆయన ఫ్రెండ్స్ చూడండి మా ఆయన అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. ఏమనుకుంటాడు అనేసి అయితే కొద్దిగా భయం ఉందన్నమాట ఆయనకి. ఇంకెన్ని రోజులైనా ఆయన కనిపించకుండా పెడతాం ఫ్రెండ్స్ చెప్పండి.
ఇంకా ఆయన ఇంకా ఏం అనలేదు. మొన్న కూడా పాప స్కేటింగ్లో వచ్చినప్పుడు కూడా ఆ వీడియోలో కూడా కొంచెం కనిపించాడు కాబట్టి ఏం అనలేదు. కాబట్టి ఇంక ఇక్కడ కూడా కొద్దిగా తీసేరా డాడీని కూడా అంటే కొద్దిగా తీశాడు. చూడండి ఇంక ఇక్కడైతే మంచిగా చికెన్, తర్వాత రోటీ, తర్వాత ఏదో కర్రీ తీసుకొని అయితే మంచిగా తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో మా బాబుకి అయితే మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మంచిగా చదువుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని, మా పిల్లలు, మా కుటుంబం, మా ఫ్యామిలీ, మీరు ఇచ్చే ప్రేక్షకులు మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అందరు సబ్స్క్రైబర్స్ అందరూ ఇప్పుడు నా కుటుంబ సభ్యులు అయిపోతారు కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నా ఇంట్లో ఒకరిలాగా నేను భావిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల నాకు మంచిగా మోటివేషన్గా ఉంటూ నేనైతే ఇంకా ముందుకెళ్తాను ఫ్రెండ్స్. మంచిగా ప్రతిరోజు వీడియోస్ తీసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోదండి. ఇక్కడ చూడండి పిల్లలు మేము అయితే మంచిగా తింటున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఏముంటుంది ఫ్రెండ్స్. ఇంకా మాది ఎప్పుడు బర్త్డే అయితే ఇలాగే ఉంటుందన్నమాట. సో మా బాబుని అయితే ఆశీర్వదించండి. 6th క్లాస్ చదువుతున్నాడు ఫ్రెండ్స్ మా బాబు అయితే, సంజయ్ తేజ్. మా పాప అయితే 4th క్లాసు, బ్లెస్సీ. సో ఇది ఫ్రెండ్స్ మా చిన్న ఫ్యామిలీ, మా చిన్న కుటుంబం, హ్యాపీ ఫ్యామిలీ అనమాట. ఏది లేదని బాధపడకుండా, ఉందని ఎగిరిపడకుండా, ఉన్న దాంట్లో హ్యాపీగా అయితే మా ఫ్యామిలీ గడుపుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఇంక అందరు భోంచేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్కి కర్డ్ రైస్ కూడా తీసుకున్నాం అనమాట. నేను పాపనే, ఆయన నాకు వద్దు అన్నాడు. సో కర్డ్ రైస్ నేను మా పాప అయితే మంచిగా తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా తినేసి ఇక్కడైతే ఇంటికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మా బాబు అయితే మంచిగా తినేసి ఇంటికైతే వచ్చేసాము అని అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా నేను అక్కడ బాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.